నమస్తే దోస్తులు, ఎట్లున్నారులా? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ముచ్చట ఏంటంటే మొన్న మావ ఫోన్ చేసింది. మా మరదలు కూడా మాట్లాడారు పండుగకు రమ్మని, సంక్రాంతి పండుగకు రాక్క బగ్గ రోజులే ఎత్తనే లేవు, ఎప్పుడు అక్కడనే ఉంటావా అన్నారు. ఇక మావ కూడా గింత బాధపడ్డది, రాయే బుజ్జి ఎప్పుడు అత్తలేవు అన్నది. సరే అని ఆయనతో వేయిన, నా మొగని తీసుకుని పోయిన, ఇంకా మానవ లేక ఆయనకు లేదు మానవ, సిగ్గు నాకు లేదు. పోయినాం ఆయనత, ఎంతైనా అవ్వగారింటి కదా, ఎగేసుకుంటే ఉరుకుతాయి. పోయినాక ఆయనత ఇక మా అవ్వేం చేసింది, గిర్రికాడి వేయింది. 3 కిలోలంతా సగనాల పిండి ఉన్న, 2 కిలోలంతా అరిసెల పిండి పట్టుకొచ్చింది, 2 కిలోలంతా కారపూసల పిండిలా ఇక పట్టుకొచ్చినాక చేసినాం మంచిగానే చేసినాం. ఇక ఆయనతో ఈ మా ఇంటి పోదాం పానిగా నా మొగడు అనగానే పోదాం ఆగనుకుంటే ఆయన ఆపుకుంటేనే వస్తాను. పోదాం పాయనే కొద్దిరా కోపాన్ని వచ్చిండు. సిరు బుర్రలాడుతాను పోయే బుజ్జని మా అవ్వ నన్ను సాగదొలుతుంది. అదేంటి ఉత్త చేతులతో నన్ను సాగదొలుతారు అనుకుంటా అన్న. మావకేమరుకుల్లా మరదలు ఇద్దరు కావచ్చని అది చూస్తుంది. మా మరదలు పక్కన ఆయన నన్ను అటుకనే సాగదొలుతారు. మానం ఉంది అల్లకి ఎవరన్నా ఇద్దరికి, అలా తెచ్చుకుంటలేరా? అయితే ఇంకా మా అవ్వ నన్ను చూసుకుంటా ఏడవబట్టే, నాదేముంది బిడ్డ, నా బతుకట్టిదే కదా అని. మా అవ్వ కూడా అది పెడితేనే బతికేదాయి గట్లా. ఏం చేస్తాం ఇక. నేను కూడా నా మొగుడు నా మీదకి చిర్రు బుర్రులు ఆడిండు. ఎందుకు వచ్చినావా, మన ఇంటికాడ లేదా మనకు అప్పాలు చేసుకోరాదా, ఏం తక్కువైందని వచ్చినావే అని నన్ను ఆయనతో నొక్కో నా చిన్నాడు అనిగా. ఇట్లనే ఉంటుంది అల్లా నిండు ముత్తేను. నన్ను బాధ పెడితే ఎట్లా చెప్పురి, నా మనసు ఎంత కలకలా అన్నదో.